హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. అదేంటో తెలుసా? దుబాయ్ ఫేమస్ చాక్లెట్ కునాఫా చాక్లెట్ అండి. కునాఫా కునాఫా ఫేమస్ చాక్లెట్ అయితే ఈరోజు నేను కొన్ని మార్పులు, చేర్పులతో మా ఇంట్లో అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా అండి? సన్న సేమియా అంటారు తెలిసిందే కదా మీకు. ఇదిగోండి ఈ సన్న సేమియా ఒక అరకప్పు, షుగరు మనకి కావాల్సినంత, అలాగే నట్స్ అనమాట. గ్రీన్ నట్స్ అనమాట అండి ఇవి అనమాట. అలాగే ఒక ఒక 20 వరకు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ. ఇదిగోండి గ్రీన్ నట్స్, అలాగే డైరీ మిల్క్ చాక్లెట్, అలాగే మనం చాక్లెట్ చేసుకునే దీన్ని ఏమంటారు, కవర్ అనమాట. ఇదిగోండి మన కునాఫా చాక్లెట్ చేసుకునే కవర్ అనమాట. సో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేద్దామండి. చూసారా, మన కునాఫా చాక్లెట్కి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేసేయండి మీరు కూడా. ఎవరైతే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి మీరు కూడా. ఓకే, అయితేనండి మనం ఒక గిన్నెలో ఒక పావు లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ అయితే వెలిగించేసేసుకుందామండి. ఈ నీళ్ళు కొంచెం కాగనిద్దాము. ఎందుకంటే మనం డబల్ మెడట్లో ఈ చాక్లెట్ని కరిగించుకోవాలంటే మనం హాట్ వాటర్ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ హాట్ వాటర్ కాగే లోపల మనం ఏం చేద్దామంటే ఈ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఓకే, ఈ వాటర్ కాగుతూ ఉంటాయి, ఇవన్నీ మనం కట్ చేసేసుకుంటామంటే మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇకైతే మనం ఈ చాక్లెట్ని చక్కగా కట్ చేసుకోనండి, చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఈ వాటర్ కాగే లోపల మనం ఆ ముక్కలు అనేవి బౌల్లో వేసేసుకుంటే ఆ వాటర్ కాగిన తర్వాత ఆ గిన్నె దాని మీద పెట్టేసేసుకొని, ఆ హాట్ వాటర్ కాగిన గిన్నె మీద పెట్టేసేసుకొని చక్కగా మనం దాన్ని ఆ చాక్లెట్ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా కరిగించేసుకుందామండి. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట, ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అలా చూసారా, మీరు ఏ ఫ్లేవర్ చాక్లెట్ అయినా వాడుకోవచ్చు అండి, మన ఇష్టం అనమాట. అది మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే చాక్లెట్ ఆ ఫ్లేవర్ మీరైతే యూస్ చేసుకోండి. మేమైతే డైరీ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు డైరీ మిల్క్ అయితే తీసుకొచ్చారనమాట. సో అందుకని నేను డైరీ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా డబుల్ మెథడ్ బాయిలింగ్లో అయితే తొందరగా అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదండి, చాక్లెట్ తీసుకెళ్ళి మాడిపోతుంది అనమాట. ఇలా చేస్తే మనకి చక్కగా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇక సో చూసారు కదండి, హాట్ వాటర్ అయితే కాగినాయి. ఇక ఆ గిన్నెని మనం చక్కగా ఆ గిన్నె పైన పెట్టేసేసుకుంటే చక్కగా మనకి ఆ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అలాగే అండి, ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్గా అలా పెట్టేసేసిన తర్వాత డైరెక్ట్గానే అది కరిగిపోతుందని చెప్పేసి మీరు అనుకోవద్దు. దాంట్లో మనం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది చక్కగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి చాలా క్రీమీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది ఎప్పటి నుంచో మా పెద్దబాబు చిన్నబాబు మమ్మీ 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 చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ అంటున్నారు. అంటే నేను ఈ రోజుకి సెట్ అయిందనమాట ఇది. సో ఇక అందుకనే ఈ రోజు అయితే చేస్తున్నాను అనమాట. అలాగే ఎలాగో చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్కి కూడా పరిచయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే నేను దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని నేనైతే చేయడం జరుగుతుందనమాట. ఇందులో ఫుడ్ కలర్ కానీ ఇంకేం యూజ్ చేయట్లేదు నేను. మీకు ఆ ఫుడ్ కలర్ కావాలి, ఆ ఫుడ్ కలర్ పచ్చ దనములాగా రావాలి అని అనుకుంటే మీరు మాత్రం ఆ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే యూజ్ చేయట్లేదండి. ఇక అయితే చూసారా, చక్కగా మెల్ట్ అయిపోయిందనమాట మన చాక్లెట్ అనేది. ఇలా ఈ రకంగా మెల్ట్ చేసుకుంటే మనం చక్కగా తర్వాత ప్రాసెస్కి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలాగేనండి, చాలా ఈజీ అనమాట. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని చక్కగా పిల్లలకి పెట్టి మీరు కూడా తినండి హ్యాపీగా. ఫ్యామిలీ అంతటికి చక్కగా సరిపోతుందండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో పెట్టే లోపలే మా చాక్లెట్ కూడా అయిపోయిందనమాట. ఈ వీడియో వచ్చేటప్పుడు టయానికి మా చాక్లెట్ కూడా తినేసామన్నమాట, మా పిల్లలు తినేసారనమాట చాక్లెట్ని. సో ఇకైతే ఆ క్రీమ్ మనకి చక్కగా రెడీ అయిపోయింది కదా, అది అక్కడే దాని మీద ఉంచేసేసి స్టవ్ కట్టేసేసుకొని ఇక మనం ఈ మౌల్డ్ మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అట్లాగే యూస్ చేయకూడదు. నేను శుభ్రంగా కడిగి దీన్ని కొద్దిసేపు పొడిగుడ్డతో తుడిచి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి అందరూ ఏంటి చాక్లెట్ క్రీము అవన్నీ వేస్తున్నారు. మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మనం అదే యూజ్ చేస్తామన్నమాట. నేనైతే ఏం యూజ్ చేస్తానో తెలుసా అండి, మన పాల మీద ఉండే మీగడ ఉండేది కదా, ఆ మీగడలో కొంచెం నేను షుగర్ అయితే వేసుకుని దాన్ని బాగా మెల్ట్ చేసుకొని నేను దీనికైతే యూజ్ చేస్తున్నాను అనమాట. కొంతమంది వైట్ చాక్లెట్ ఉండేది కదా, ఆ వైట్ చాక్లెట్ క్రీమ్ని అయితే యూజ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు నాకు ప్రత్యేకంగా అది యూజ్ చేయాలనే ఏం
ఏం లేదు కదా, మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మనం అది చేసుకుంటాం అనమాట. సో అందుకని నేనైతే పాల మీగడలో కొంచెం షుగర్ కలిపి దాన్ని చక్కగా బాగా మెల్ట్ చేసేసుకొని ఇలా అయితే వేసేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత మనం ముందే చక్కగా కరిగించి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఈ మౌల్డ్లోకి అయితే వేసేసేద్దామండి. వేసేసుకొని చక్కగా అంతా అప్లై అయిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని డీప్లో అయితే పెట్టాలన్నమాట. సో మీరేమన్నా చేశారండి? మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా ఈ చాక్లెట్ ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మీరు ఎలా చేశారు ఏంటి అని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసిన అండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా చాలా బాగా కుదిరిందనమాట. సో ఇక అయితే ఆ క్రీమ్ అంతటిని కూడా మనం ఈ మౌల్డ్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకొని ఇది తీసుకెళ్ళి మనం డీప్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. డీప్లో పెట్టేసుకుంటే అది చక్కగా మొత్తం మనం వేసిందంతా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. అది మన ఈ మిగతా ప్రాసెస్ అంతా రెడీ అయ్యే లోపల అది మనకి చక్కగా మెల్ట్ అయి చక్కగా సెట్ అయిపోయి ఆ చాక్లెట్ మౌల్డ్కి అదంతా చక్కగా ఇదైపోతుంది అనమాట. సో మీరు కూడా అలాగే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని చాలా చాలా ఆదరిస్తున్నందుకు, అలాగే మన వీడియోస్ని కూడా తప్పకుండా ఆదరించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్కి చూస్తాము 250-300 అవుతుంటే లైక్స్ మాత్రం 5-6 వస్తున్నాయండి. అలా కాదు, దయచేసి కొంచెం మీరు కూడా ఆలోచించి మన వీడియోని లైక్ అనేది చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు. సో ఇక అయితే ఆ మిశ్రమాన్ని అంతటిని వేసుకొని మొత్తం అంతా చక్కగా సెట్ చేసుకొని తీసుకొచ్చి ఇలా డీప్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట అండి. డీప్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి అదంతా చక్కగా దానికి పట్టే లోపల మిగతా ప్రాసెస్ అంతా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ రకంగా సెట్ చేసేసుకొని పెట్టేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. మనం కునాఫా చాక్లెట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అని మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ చాలా ఈజీ అండి. ఇంట్లో అన్నీ ఉంటే ఎక్సలెంట్గా మనం చక్కగా ఇంట్లోనే కునాఫా చాక్లెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది డీప్లో పెట్టేసిన తర్వాత నేను ఈ గ్రీన్ నట్స్ అనేవి చూసారు కండి, ఇవి ఆల్రెడీ డ్రై చేసినవేనండి. ఇంకా నేను వీటిని ప్రత్యేకంగా రోస్ట్ అనేది ఏం చేయట్లేదు అనమాట. ఇక డైరెక్ట్గా అవి నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం షుగర్ కూడా వేసుకొని చక్కగా దీన్ని పొడిలాగా అయితే పట్టుకుందాము. పొడిలాగా పట్టుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఈజీ అయిపోతుంది అనమాట. చూసారా ఈ రకంగా పొడిలాగా, అంటే దానిపైన పొట్టు ఉండటం వలన మనకు అలా కనిపిస్తుంది. మనకు అదే మన గ్రీన్ కలర్ రావాలి అని అనుకుంటే కనుక మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. ఇక అయితే నేను అది పట్టి పక్కన పెట్టేసేసుకున్నాను. సన్న సేమియా అని చెప్పి మీకు తెలుసుకండి, మన ముస్లిమ్స్ సోదరులందరూ ఖీర్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఖీర్కి సంబంధించిన సేమియా అనమాట. ఇది సన్న సేమియా అనమాట. అది ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి చిన్న బాండీ అయితే పెట్టేసేసుకొని మళ్ళీ కొంచెం గీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మనం చక్కగా ఆ సేమియాని అంతటిని కూడా మనం ఆ గీలోకి వేసుకొని చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకుంటే మనకి చక్కగా ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం దాన్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఒక అర స్పూను నెయ్యి అయితే వేసాను. వేసిన తర్వాత ఈ సన్న సేమియా అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం చక్కగా వేపేసేసుకుందామండి. అలాగే వేపుతా కొంచెం దీంట్లో షుగర్ వేసుకుందాము. అలాగే కొంచెం లిటిల్ బిట్ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఊరుగానే మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ మీన్స్ చక్కగా మెత్తబడిపోతుంది అనమాట ఈ సేమియా అనేది. మనం ఎక్కువ వాటర్ వేసేసుకొని వాటర్ ఎక్కువ అయిపోతే మళ్ళీ అంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట. మీరు వాటర్ గిటర్ ఏమి వేయకుండా షుగర్ వేసేసుకొని చక్కగా కలిపేసేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, గ్రీన్ నట్స్ పొడి ఉంది కదండి, ఆ పొడి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుంటే మనకి ఆ మధ్యలో వేసుకునే క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సేమియా క్రీమ్ అయితే ఇంతేనండి, చాలా ఈజీ అండి. మీ ఇంట్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, మీరు కూడా చక్కచక్క చేసేసుకోండి మన వీడియో చూసేసేసి. సో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మా పిల్లలు ఎప్పటి నుంచో చెప్తుంటే నాకైతే ఇక ఇవాళ కుదిరిందనమాట నాకు చేయడము. ఇక మనం పిల్లలు అడిగింది మనం ఏది కాదనలేం కదండి, వాళ్ళు అడిగింది మనం చేసి పెట్టాలన్నమాట, అదనమాట. సో అందుకని ఇక నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతుంటే పాపం నాకే జాలనిపించి ఇక ఈరోజు అయితే చేయడం జరిగిందనమాట. అలాగే వీడియో అవుతుంది, అలాగే మీకు చూపించినట్లు ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కదా అని చెప్పేసి అని చేయడం అయితే జరిగిందనమాట అండి. చూసారా, షుగర్ వేసుకున్నాము, మన పొడి అయితే వేసుకున్నాము, నెయ్యి వేసుకున్న తర్వాత మనకి ఈ స్ట్రక్చర్లో వచ్చిందనమాట ఈ క్రీమ్ అనేది. సో రెడీ అయిపోయింది కదండి. ఇది రెడీ అయిపోయినాక కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చిన తర్వాత
మనం ఆల్రెడీ డీప్లో పెట్టేసేసుకున్నాం కదండి. డీప్లో పెట్టేసేసుకున్నాం కదా ఆ చాక్లెట్ మౌల్డ్ని. అదైతే మనం చక్కగా బయటికి తీసేసుకొని, ఇది కూడా చల్లారిపోయిందండి. చల్లారిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసేసుకొని మనం వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ మౌల్డ్ని అయితే తీసుకొద్దాము. తీసుకొచ్చి మనం చక్కగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని మళ్ళీ ఈ చాక్లెట్ మౌల్డ్లోకి అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఈజీ అండి చాలా. నన్ను నమ్మండి, నన్ను నమ్మి చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదండి, ఇక చక్కగా మనం రెడీ చేసుకున్న సేమియా ఆ సేమియా క్రీమ్ అంతటిని కూడా మనం ఈ మౌల్డ్లోకి అయితే సెట్ చేసుకుందాము. చక్కగా అంతా పట్టేలాగా సెట్ చేసుకుందామండి. నిండా వేసేసుకోవద్దు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందనమాట. మనం మొత్తం చక్కగా నీట్గా క్లీన్గా ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా ఆ మౌల్డ్లోకి సెట్ చేసేసుకొని పైనుంచి మళ్ళీ మనం క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట. చాక్లెట్ క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే చాక్లెట్ ఆ ఫ్లేవర్ మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇదే ఫలానా చాక్లెటే యూస్ చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు. మనకు నచ్చిన ఫ్లేవర్ మనం యూస్ చేయొచ్చు అనమాట ఈ కునాఫాక్ అనేది. సో ఇకైతే నేను చక్కగా అంతా మొత్తం కూడా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆ సేమియా అంతటిని కూడా నేను ఆ మౌల్డ్ అంతా సర్దేసేసుకున్నాను. చక్కగా నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలన్నమాట అండి. ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టుకుంటే మనకు ఆ చాక్లెట్ మిశ్రమం అనేది చక్కగా అంతా సెట్ అయిపోతుంది అనమాట. మనం కొంచెము వేసేసాములే అన్నట్టుగా కాకుండా చక్కగా సెట్ చేసుకుంటే మనకి ఆ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట చాక్లెట్ ఇది. సో చూసారు కదండి, అంతా చక్కగా వేసేసాను. ఇప్పుడు మనం ఆ చాక్లెట్ క్రీమ్ని కూడా పైనుంచి మొత్తం అంతా చక్కగా నీట్గా వేసేసుకున్నాం అనుకోండి, మన కునాఫా చాక్లెట్ 100%లో 15% అయితే 17% అయిపోయినట్లే అనమాట. కొంతమంది ఇక ఏంటి పిల్లలు ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా వచ్చి మమ్మీ నాకు కొంచెం అని చెప్పి తినేస్తూ ఉంటారు. అది మనకి మరి ఆ పిల్లల ఆనందాన్ని మనం కాదు అనలేం కదండి. సో ఇక పైనుంచి మనం చక్కగా ఇలా వేసేసుకొని అంతా మొత్తం వేసేసుకోండి. ఎంత ఏది మిగిల్చొద్దు. అంత చక్కగా మనం దాంట్లో నెయ్యి వేసి మెల్ట్ చేసాం కాబట్టి దాన్ని మిగిల్చుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో చూసారండి, ఈ రకంగా మనం మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని అంతటిని కూడా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని సెట్ చేసేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మనం డీప్లో అయితే పెట్టేసేసుకోవాలండి. మినిమమ్ ఒక 4-5 గంటలు మాత్రం కంపల్సరీగా ఉంచాలి. ఎందుకంటే మనకు చాక్లెట్ స్ట్రక్చర్ రావడానికి టైం పడుతుంది అనమాట. అదంతా లోపల సెట్ అయిపోయి చాక్లెట్గా తయారవడానికి దగ్గర ఒక 4-5 గంటలు అయితే పడుతుందండి. గట్టిగా 4-5 గంటలు అయితే పడుతుంది. లేదు అంతసేపు ఆగలేము అనుకుంటే కనుక మీరు ఫ్రీజర్లో కాబట్టి పెట్టేది ఒక 3 గంటల్లో కూడా తీసేసుకోవచ్చు. మనకి చాక్లెట్ షేప్ రావాలి అంటే కనుక మనం కంపల్సరీగా 4 గంటలు గట్టిగా ఆగాలండి. చక్కగా మనం చూసారా అంత చక్కగా సర్దేశాను నేను. ఇప్పుడు ఇది మనం చక్కగా తీసుకెళ్ళిపోయి మన ఫ్రీజర్లో అయితే పెట్టేసేసుకుందామండి. మా చిన్నబాబు మమ్మీ అయిపోయిందా, మా పెద్దబాబు మమ్మీ అయిపోయిందా అని చెప్పేసి అని అడుగుతున్నారు. అది ఎవడానికి టైం పట్టిద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇంక తీసుకొచ్చి నేను ఫ్రీజర్లో అయితే పెట్టేసేసానండి. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మనకి వెయిట్ చేయడమేనమాట. ఎందుకంటే అది ఫ్రీజ్ అవ్వాలి కదా అండి. మరి చాక్లెట్ షేప్ రెడీ అవ్వాలంటే మనం ఆగాలన్నమాట. పెట్టేసేసుకున్న తర్వాత ఇక ఇది నేను తర్వాత ఇక నేను మన చాక్లెట్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి చూస్తే చాక్లెట్ అసలు 4 గంటలు ఆగామండి మేము. 4 గంటలు కంపల్సరీగా ఆగాం కదా, మనం 4 గంటలు ఆగాం కదండి. ఆ 4 గంటలు ఆగిన తర్వాత మనకి చాక్లెట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. అసలు నెంబర్ 1గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరే చూస్తారుగా షేప్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హెల్తీగా చేసుకోండి, పిల్లలకు కూడా హెల్తీగా పెట్టుకోండి. అలాగే పిల్లలతో పాటు మీరు కూడా హ్యాపీగా తినండి. ఇంట్లో మనం బయట వాటికంటే ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది అనేది నా ఉద్దేశం అనమాట. మీరేమంటారో ఈ మాటకి మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాగే నన్ను ఆదరించండి. ఇలాగే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ అనేది చేయండి మర్చిపోకుండా. సో ఫైనల్గా మన కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనం ఆ మౌల్డ్లో వేసుకోవడమే మనకు కరెక్ట్గా రావాలన్నమాట అండి. ఎలా పడితే అలా వేసుకుంటే రాదనమాట. చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో మన చాక్లెట్ అనేది. చక్కగా దాన్ని ఇప్పుడు మనం అంటే నేను తమ్నెయిల్ ఫోటో కోసం చేతి మీద అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇక ఫోటో తీసిన తర్వాత ఇక మనం దాన్ని చక్కగా 2 భాగాలుగా అయితే కట్ చేసుకుందామండి. ఇకైతే మా పిల్లలు మమ్మీ అని చెప్పేసి అని అంటున్నారు.
సో ఇకైతే మనం చాక్ తీసుకొని దాన్ని చక్కగా 2 భాగాలుగా కట్ చేసేసుకుందాం అనమాట. ఇది చక్కగా 4 పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చండి. ఒక్కొక్కళ్ళు ఒక పీస్ లాగా తినొచ్చు అనమాట. కాకపోతే మా పిల్లలు ఇద్దరు వాళ్ళే తినేసారనమాట. మాకైతే పెట్టలేదు అసలు కొంచెం కూడా. సో ఇక చాకు అయితే తీసుకొని చక్కగా 2 భాగాలుగా అయితే కట్ చేసేద్దామండి. ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట, ఎందుకంటే బాగా ఫ్రీజ్ అయి ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ అనమాట. అయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం అండి. చక్కగా మనం 2 భాగాలుగా అయితే కట్ చేసుకుందాము. ఇంతేనండి, మన దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పద్ధతిలో మీరు చేసుకొని చక్కగా హ్యాపీగా ఇంట్లో పిల్లలకి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా అండి, లోపల చక్కగా క్రీమీగా, క్రిస్పీగా, క్రంచీగా, బయట సాఫ్ట్గా ఎంత చక్కటి కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్.